కానీ ఏదో ఒకటి చెయ్యాలి, మనం ఇలా ఖాళీగా ఉండకూడదు అని ఒక 2 ఇయర్స్ కిందట భావించి పిల్లలు చెప్పడం వల్ల యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఏదైనా చెప్పొచ్చు అని సబ్జెక్ట్కి సంబంధించినవి చెప్పడం వల్ల నేను స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి ఏమీ తెలియదు అనమాట నాకు. సబ్జెక్ట్కి సంబంధించినవి ఎప్పుడూ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం క్లాస్ రూమ్ స్పియర్గా ఇట్లా అరేంజ్మెంట్స్ అవి చేసుకోవాలి. ప్రస్తుతం నేను ఇప్పటికీ కూడా నేను ఒక సెల్ ఫోన్ ఆధారంగా, సెల్ స్టాండ్ ఆధారంగా మాత్రమే ఈ వీడియోలన్నీ తయారు చేయడం జరుగుతుంది. అంటే ఎంతవరకు జనానికి రీచ్ అవుతాయి అనేది నా వీడియోలు తెలియదు. నేనేమి పేరు ప్రఖ్యాతలు గల మనిషిని కాదు, సెలబ్రిటీ స్థానాలు ఏమీ లేవు. కాబట్టి ఎవరో ఒక పర్సన్ చెప్తే మనం వినేదేంటి అని జనానికి రీచ్ అవ్వకపోవచ్చు. కాబట్టి ప్రస్తుతం ఇంతవరకు చాలు అని చెప్పేసి ఈ వీడియోస్ నేను ఈ సెల్ ఫోన్ ద్వారా ఈ స్టాండ్కి మాత్రమే 2-3 స్టాండ్స్ అయితే మార్చాను ఇప్పటి వరకు పరిమితం అవటం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎదుగుదల లేకపోయినప్పటికీ మన వల్ల ఏదైనా ఇతరులకి ఉపయోగం కలగాలి, మనం చదువుకున్నదో నేర్చుకున్నది. ఎందుకంటే సమాజంలో చూసా కాబట్టి నేను నాలాగే ఎడ్యుకేషన్ ఎప్పుడో చేసి ఆపేసిన వాళ్ళు, అంటే జాబ్కి వెళ్ళడానికి వీలు లేని హౌస్ వైఫ్స్ని చూశాను. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మనం ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా ఉండాలి, ఏం చేయాలి, ఏదైనా నేర్చుకుందాం, ఏదైనా చేద్దామని హౌస్ వైఫ్స్ని కూడా చూశాను నేను. ఇలాంటి వాళ్ళందరికీ ఉపయుక్తంగా ఏదైనా చేద్దాం అనుకున్నాను, కానీ అది సాధ్యం కాలేదు. ఈ ప్రభుత్వ పథకాలు కూడా కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ ఇలాంటివి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి. మహిళలకు ఉపాధినిచ్చే శిక్షణా కార్యక్రమాలు అనేవి. కానీ చాలా వరకు అవి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా చెప్తుంటే ఫలానా అక్కడ నేర్పుతున్నారు వెళ్ళండి అంటే వెళ్తున్నారు తప్ప, పూర్వం రోజుల్లో ఇది కూడా అగమ్య గోచరంగా ఉండేది. ఎందుకంటే ఎప్పుడు నేర్పుతున్నారో, ఎప్పుడు మొదలుపెట్టారో, ఎప్పుడు క్లోజ్ అయిపోయినాయో ఆ శిక్షణా తరగతులు తెలియని విధంగా ఒక 2-3 రూరల్ ఏరియాస్ కలిపి ఒకటి ఉండేది. అంటే అంతకుముందు 15 సంవత్సరాల కిందట అనమాట. అట్లా ఉండేదన్నమాట. అంటే ఏదైనా నేర్చుకుని కుటుంబానికి చేదోడు బాదోడుగా ఉందామని ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు. అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏదైనా